బిజినెస్ చేస్తే పట్టిందల్లా బంగారమే అనే బిజినెస్ ఏంటి? నా దగ్గర ఒక మినిమం ఒక 6 months నేర్చుకున్నారంటే మీ జిల్లాలో మీ ఊర్లో ఉంటూ నెలకు ₹1,00,000 ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తాను. సో మార్కెటింగ్ ని కెరియర్ గా చూస్ చేసుకోవాలి, నా దగ్గర అస్సలు డబ్బు లేదు అనుకున్న వాళ్ళకి ఏమంటారు? ఈ స్థాయికి ఎదగాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో అనుకుంటున్నారో నా దగ్గర వచ్చి షేర్ చేసుకోండి. రూపాయి పెట్టుబడి లేకుండా నీ టైం ని వాడుతూ అక్కడికి ఎలా వెళ్ళొచ్చో నేను డిజైన్ చేసి ఇస్తాను. అలా ఎంతమందికి చేశారు? ఇప్పటికి 11,000 మందికి నేను ఫినాన్షియల్ ఫ్రీడమ్ ని నేను ఇచ్చాను. అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాము, 4 మనుషులు ఉంటే చాలు మనల్ని మోయడానికి, డబ్బు అంత ఇంపార్టెంట్ కాదు అంటుంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? డబ్బు సంపాదించిన వాళ్ళు మాట్లాడే మాటలు అవి. ఏమి తీసుకెళ్తావు కాదు, ఏమి ఇచ్చిపోతావు ఇంపార్టెంట్. ఈ రోజు మనం వేసుకునే ఈ కల్చర్, డ్రెస్, ఈ లాంగ్వేజ్ ఎవరో ఒకళ్ళు మనకి ఇవ్వబట్టే కదా మనం ఈరోజు. మరి మీరేమి ఇచ్చి వెళ్తారు, అది ఇంపార్టెంట్. మరి ఏదైనా ఇచ్చి వెళ్ళడానికి ఫ్రీగా అవుతుందా? డబ్బు కావాలి కదా అన్నిటికీ. ఏ మనిషి అయినా సక్సెస్ అవ్వాలంటే నీ చుట్టూ అన్ని బ్యాగేజీలు పెట్టుకొని పోతే నువ్వు కావు. వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో, సక్సెస్ అవుతానా ఫెయిల్యూర్ అవుతానా, రిస్క్ ఉందా, నేను ఫెయిల్ అయితే ఏంటి, ఇది పోతే ఇంకోటి ఏంటి, అండ్ నేను తొందరగా ఎదగాలి, నేను రేపే ఏదో అయిపోవాలి, ఇలాంటివన్నీ వదిలేసి ఫస్ట్ నువ్వు చేయాలనుకుంటున్న దాన్ని 1, 2, 3, 4, 5 సార్లు ఫస్ట్ నువ్వు చెక్ చేసుకో. పాజిటివ్ గా చెక్ చేసుకో. ఫెయిల్ అవుతానేమో, ట్రై చేస్తాను అనేది ఎప్పుడు అనకూడదు. గెలుపు ఒకరి సొత్తు కాదు, ఓటమి శాశ్వతం కాదు. పడితే లేవలేననుకోవడం ఓటమి కానీ, పడిన ప్రతిసారి లేవ్వగలను అనుకోవడం ఖచ్చితంగా గెలుపే. ఓటమికి బాధపడిపోయి గెలుపుకి సంబరపడడం ఒక మంచి లక్షణం అయితే కాదు. గెలుపుకి ఓటమికి తేడా లేకుండా రెండిటిని ఒకేలా రిసీవ్ చేసుకుని రియాక్ట్ అయ్యేవాడే ట్రూ లీడర్ అండ్ లెజెండ్ అవుతాడు. ఓటమి తర్వాత గెలుపు పాఠమైతే, గెలుపు తర్వాత ఓటమి ఖచ్చితంగా గుణపాఠమే. గెలుపు మనకి ఏం నేర్పిస్తుందో తెలియదు కానీ, ఓటమి మటుకు ఖచ్చితంగా ఓర్పుని, అనుభవాన్ని నేర్పిస్తుంది. మీరే చెప్పండి, ఓటమి లేకుండా గెలిచిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? చూపించగలరా? డబ్బు రావాలి అనుకుంటే, నిజంగా డబ్బు రావాలి అనుకుంటే నువ్వు ఎలాంటి వల వేస్తున్నావు అన్నది గుర్తుపెట్టుకోవాలి. నీకు ఒక చేప పడాలి అని అనుకుంటే చిన్న కొలంలోకి వెళ్ళి చేప వేయచ్చు. నీకు 1000 చేపలు పెద్ద వల వేయాల్సి వస్తుంది కదా. అలాగా నీకు బాగా డబ్బులు రావాలి, పెద్ద ఆపర్చునిటీస్ దగ్గరికి వెళ్ళాలి. చిన్నగా ఉన్న చోటే కూర్చుని నాకు డబ్బులు వస్తే, ఆయన వాడిస్తే, వీడిస్తే, మా నాన్న ఇస్తే, మా అంకుల్ ఇస్తే, ఇట్లా ఉండదు. గో టువర్డ్స్. అవి వచ్చాయనుకో, ఎక్స్ట్రా మనీ, నాన్న ఇచ్చిన మనీయో ఆస్తో వస్తే వెరీ గుడ్. బట్ నువ్వు సంపాదించాలి, నీ నుంచి రావాలంటే గో టువర్డ్స్ ద మనీ. వెళుతూ ఉండాలి వర్క్ వైపుకి, డబ్బు వైపుకి, వెనక్కి వెళ్ళకూడదు. నేను చాలామందిని చూసాను, డబ్బు వద్దనుకునే వాళ్ళు డబ్బుని హేట్ చేస్తారు. చెయ్యొచ్చు కానీ సార్ అంత మన వల్ల ఎక్కడవుతుందండి, అవన్నీ డబ్బున్నోళ్ళతోనే అవుతుందండి అని, డబ్బు వస్తుందన్నా కూడా వద్దనేస్తారు. డబ్బుకి కావాల్సింది చాలా ఓపిక చేసుకోవాలి. సరిగ్గా మాట్లాడడం తెలిస్తే ఈ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఓ పాదుషాకి ఒక రోజు రాత్రి విచిత్రమైన కల వచ్చిందట. ఆ కలలో ఒక్కొక్క దంతం ఊడిపోతున్నట్టు కలగన్నాడు. ఇదేంటి కల చాలా విచిత్రంగా ఉంది అనిపించి ఉదయాన్నే జాతకం చెప్పే వ్యక్తిని పిలిపించి కారణం ఏంటని అడుగుతాడు. మహారాజా, ఈ కళకు అర్థం ఒక్కొక్కరుగా మీ కుటుంబ పరివారం అంతా మీ కళ్ళ ముందే మీ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతారనిపిస్తోంది అంటాడు. అంతే, ఆ పాదుషాకు విపరీతమైన కోపం వచ్చి ఈ జాతకుని తల తీసేయండి అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే మరో జాతకం చెప్పే వ్యక్తిని కూడా పిలిపిస్తాడు. అతనికి కూడా అలాగే అనిపించింది, కానీ చెప్పే తీరు మారింది. మహారాజా, మీ కుటుంబ సభ్యులందరికంటే మీకే ఆయుష్ ఎక్కువని మీ కళ స్పష్టంగా చెబుతోంది అంటాడు. ఆ మహారాజు ఆనందంగా ఆ వ్యక్తిని కానుకలతో సత్కరిస్తాడు. నిజం చెప్పాలంటే ఇద్దరు చెప్పిన విషయం ఒకటే, కానీ చెప్పే విధానమే వేరు. అందుకే మాటలు మనసుని గాయపరచనవచ్చు, ఆ గాయాన్ని మాన్పించనవచ్చు. అందుకే ఏం మాట్లాడారన్నది కాదు, ఎలా మాట్లాడారన్నది చాలా ఇంపార్టెంట్. మీరేమంటారు? ప్రోడక్ట్ బాగుంది, సర్వీస్ జెన్యూన్ గానే ఉంది, ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది, కానీ సేల్స్ మాత్రం జరగట్లేదు. అప్పుడు వెంటనే ఆ ఓనర్ మైండ్ లోకి వచ్చే ఆలోచన, మార్కెట్ బాలేదు, సరైన సపోర్ట్ లేదు, మంచి రీచ్ లేదు అని. కొన్నిసార్లు ప్రాబ్లం మార్కెట్ లోనే కాదు, ఓనర్ మైండ్ సెట్ లో కూడా ఉంటుంది. మీకు మీ ప్రోడక్ట్ పై నమ్మకం ఉంటే ఎవరు కొంటారు, ఎలా అమ్మాలి అనే ఆలోచనే రాదు. మీకు ట్రస్ట్ లేకపోతే మీ ఇన్నర్ వాయిస్ ఇలా చెప్తుంది, రేట్ ఎక్కువైందేమో, కస్టమర్ కంపేర్ చేస్తాడేమో, రిజెక్షన్ వస్తుందేమో,
ఆల్రెడీ ఆన్లైన్ లో చీప్ గా దొరుకుతుంది. ఈ నెగటివ్ థాట్స్ డౌన్ ఉన్న మార్కెట్ కంటే చాలా డేంజరస్. ఓనర్ కాన్ఫిడెంట్ గా దిస్ ఈస్ మై ప్రోడక్ట్, దిస్ ఈస్ ద వాల్యూ, దిస్ ఈస్ ద ప్రైస్ అండ్ ఐ నో ఇట్ డిజర్వ్స్ ఇట్ అని చెప్పగలిగితే హాఫ్ సేల్ అక్కడే కంప్లీట్ అవుతుంది. మైండ్ సెట్ బలంగా ఉంటే మార్కెట్ కూడా బలంగా పనిచేస్తుంది. సేల్ అనేది మార్కెట్ కంటే ముందు ఓనర్ మైండ్ సెట్ లోనే మొదలవుతుంది.